హాయ్ అండి. ఈ వెజిటేబుల్స్ ఏంటా అన్నది మీకు ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా, దీని గురించి ఒక క్లారిటీ వచ్చింది. కర్రీ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఇది లవంగం చిక్కుడంట, ఇది ఇంగ్లీష్లో క్లవ్ బీన్స్ అంటారు. చాలా బాగుంది టేస్ట్ అనేది. చూడటానికి మనకి లావు మొగ్గ టైప్లో ఉంది, అందుకు దానికి ఆ పేరు వచ్చినట్టుంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలోకి ఈ మధ్య వస్తున్నట్టుంది. నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చూశాను. ఎందుకంటే చాలామంది చాలాగా పెట్టారు. ఎందుకంటే క్లవ్ బీన్స్ అనేసి వాళ్ళు పెట్టడం వల్ల నాకు దీని పేరు అనేది తెలిసిందే. నేను యూట్యూబ్లో పెట్టిన వీటి పేరు అనేది ఎవరు చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే మొత్తం చాలామందికి దీని గురించి అని తెలిసేదంట. ఎప్పటి నుంచో కొంతమంది అయితే చాలా చిన్నప్పటి నుంచి నేను తింటున్నాము అనేసి చాలామంది పెట్టారు. ఇది కూడా ఒక కూరగాయ అన్నది ఇప్పుడు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఆనియన్స్, అలాగే బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అంటే మసాలా అవన్నీ వేయించేసి నూనెలో, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మసాలా, మీకు ఈ మసాలా అనేది మీకు చికెన్ కర్రీస్లో అది చాలాసార్లు చెప్పాను, అది చూసి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ క్లవ్ బీన్స్ అనేది ఇలా కట్ చేసేసుకొని ఈ వేయించిన ఆనియన్స్లో వేసేసి బాగా మగ్గనివ్వండి, చాలా బాగా మగ్గనివ్వాలి. అలా కాకుండా మీరు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వేయించేసుకోండి, అది అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఈ క్లవ్ బీన్స్ అనేది అంటే లవంగం చిక్కుడు అనేది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి చాలాసేపు మగ్గనివ్వాలి. ఆ ఆయిల్లో అనేది బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్లో అనేది ఫస్ట్ వేయించేసుకోండి ఇవి, అప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్. ఎలా ఉంటుందా అనేసి నేను ఇలా చేశాను. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు కస్తూరి మెంతి, తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసి బాగా మగ్గనిచ్చేయాలి. మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అనేటప్పటికి కారం, మీకు టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఉప్పు వేసేసిన తర్వాత బాగా తిప్పుకోవాలన్నమాట. ఇలా బాగా తిప్పిన తర్వాత ఇంకా సాల్ట్ వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. వేసేసుకొని బాగా తిప్పేసి మూత క్లోజ్ చేసేస్తే మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఇలా కాకుండా ఈ క్లవ్ బీన్స్ అంటే ఈ లవంగం చిక్కుడు అనేది నూనెలో వేయించండి, వేయిస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇది కూడా బాగుంది. ఇలా చేసుకుంటే ఇలా చేసుకోండి, ఎలా కావాలితే అలా చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.